నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 బీహెచ్‌కే నార్త్ ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్ అండి. ఇంటి ముందు కూడా చాలా ఎక్కువ వరండా వచ్చింది. ఒక ఫ్లోర్‌కి ఒకటి చొప్పున అయితే డిజైన్ చేశారు. మంచి వెంటిలేషన్ వస్తుంది. మూడో ఫ్లోర్ లొకేట్ అయి ఉంది. ఆల్మోస్ట్ మనకి 1200 ఎస్ఎఫ్టీ అండి లోపల పార్ట్. ఇదంతా హాల్ వస్తది. హాల్ అయితే మనకి ట్రిపుల్ సైజ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌గా అయితే డబల్ వస్తది. ఇదైతే ట్రిపుల్ వచ్చింది. చాలా పొడవు అయితే ఎక్కువ వచ్చింది. నార్త్ ఈస్ట్‌లో అయితే పూజ కోసం సెపరేట్‌గా వుడెన్ వర్క్ బాక్స్ అయితే కనిపిస్తుందండి. మంచి డిజైన్ తీసుకున్నారు. సీలింగు, కార్నర్ లైట్స్, కన్సోల్ లైట్స్ పెట్టుకోవడానికి ఎక్సలెంట్‌గా అయితే డిజైన్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ కానీ, వుడ్ వర్క్ కానీ ఎక్సలెంట్‌గా ఉందండి. పర్సనల్ డిజైన్ అంతా కూడా దగ్గరుండి ఏది బెస్టో అన్ని చోట్ల తిరిగి చేయించుకున్నది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్‌లో కనిపిస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ డీసెంట్‌గా తీసుకున్నారు. రైట్ సైడ్ అంతా కూడా వుడెన్ వర్క్ అయితే కనిపిస్తుంది. కబోర్డ్ వర్క్ మోడలు రిమూవబుల్‌ది. కార్నర్‌లో అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. పైనంతా స్టోరేజ్ కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్ కనిపిస్తుందండి. బాత్రూమ్ ముందున్న స్పేస్ కూడా మనం డ్రెస్సింగ్ ఏరియా కోసం అయితే వాడుకోవచ్చు. స్పేసెస్‌గా అయితే ఉంది. మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే హాల్ అయితే వెరీ బిగ్ సైజులో ఉందని చెప్పొచ్చండి. మంచి క్లాస్ డిజైన్‌తో టీవీ యూనిట్ తీసుకున్నారు. ఈ చివర్లో కూడా మనకి డైనింగ్ ఏసినా సరే ఎక్కడ కూడా కంజెస్టెడ్‌గా లేదు. కంప్లీట్‌గా అయితే ఫుల్‌గా స్పేసెస్‌గా అనిపించింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. వుడ్ వర్క్, సీలింగ్ వర్క్ ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్‌లో 6/6 ఏసినా మనం ఇంకా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. రోడ్డు వైపు అయితే వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది. రైట్ సైడ్‌లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ ముందు కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియాకి సరిపడే స్పేస్ ఉంది. కొంచెం వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు లార్జ్ స్కేల్‌లో కనిపిస్తుందండి. బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో ఎక్సలెంట్‌గా డిజైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. కిచెన్ కూడా మనకి డబల్ సైజులో కనిపిస్తుంది. రెగ్యులర్‌గా చూస్తున్న ఫ్లాట్‌లతో పోలిస్తే ఇది డబల్ సైజ్ అని చెప్పొచ్చు. కిచెన్‌లోనే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్న ఇంకా ఎక్కువ స్పేస్ ఉంది. ఆటోమేటిక్‌గా ఎల్ షేప్‌లో స్టవ్ బాల్ కనిపిస్తుందండి. గ్లాస్ డిజైన్‌తో, గ్లాస్ ఫినిషింగ్‌తో, వుడెన్ వర్క్‌తో అయితే కంప్లీట్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి రోడ్డు వైపు ఉన్న బాల్కనీ కమ్ యూటిలిటీ అండి. వెరీ బిగ్ సైజులో ఫ్లాట్ ఎంతైతే లెంతీగా ఉందో, ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు వరకు బాల్కనీ విడిచిపెట్టుకున్నారు. అండర్ కన్స్ట్రక్షన్‌లో మోడలింగ్ చేసుకున్నారండి. ఎక్కువ స్పేసెస్‌గా ఉండాలి బాల్కనీ అని చెప్పి. ఈ చివర్లో కొన్ని సెల్ఫ్‌లు అయితే కనిపిస్తున్నాయి. మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది. వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ ఎక్కువ పొడవు, వెడల్పు సఫిషియెంట్‌గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. లిఫ్ట్ ఉంటుంది. మూడో ఫ్లోర్ లొకేట్ అయి ఉంది. ప్రైమ్ లొకేషను డీటెయిల్స్ అన్నీ కూడా కింద మోర్ అని కనిపిస్తుందండి. అది క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. యూడిఎస్ ఎంత, ఎస్ఎఫ్టీ ఎంత ప్రైసు, ఏరియా నేమ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంటుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే. మీరు నార్మల్గా కాల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వట్లేదండి సిగ్నల్ ఇష్యూ వల్ల, లేకపోతే మేము కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు. ఆ టైంలో మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మీరు వాట్సాప్లో ఆన్లైన్లో కనిపిస్తుంటాము. నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోయినా సరే ఒక్కొక్కసారి వైఫై మీద ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నార్మల్ కాల్ కనెక్ట్ అవ్వకపోతే వాట్సాప్లో మీరు చాటింగ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.